హీరోలోకి రావాలంటే కష్టపడాలేమో గానీ స్టార్ హీరోలు ఎటు కదిలినా వార్తే. కొన్నిసార్లు వాళ్ళు వార్తలో ఉండటానికి వాళ్ళు ఆ మాత్రం కూడా కదలక్కర్లేదు. మిగిలిన వారు మాటల్లో వినిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు యష్ పేరు అలాగే ట్రెండ్ అవుతోంది. యష్ ఈ పేరు కర్ణాటకలో జస్ట్ పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. పాన్ ఇండియా రేంజ్లో ఇప్పుడు కర్ణాటకకు జబర్దస్త్గా రిప్రజెంట్ చేస్తున్నారు యష్. ఆయన తల్లి కూడా నిర్మాతగా మారారు. యష్తోనూ మీరు సినిమా నిర్మిస్తారా అనే ప్రశ్న ఎదురైంది ఆమెకి. అదన్నమాట సంగతి. కడుపు నిండిన వారికి అన్నం పెట్టను. యష్ దగ్గర బాగానే డబ్బులున్నాయి. తనకెలాంటి సినిమాలు కావాలంటే అలాంటి సినిమాలు తీసుకోగలడు అని అతడి తల్లి చెప్పిన మాటలు విన్నారు కదా. ఈ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. పక్కా మాస్ లుక్లో కనిపించడం యష్కి బాగా ఇష్టం. మాస్ కంటెంట్కే జనాలు కాసులు కురిపిస్తారని బాగా ఫిక్స్ అయ్యారు యష్. అందుకే ఆ తరహా సినిమాలు తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని కూడా చెప్పేశారు ఆయన మాతృమూర్తి. యష్ తల్లికి ఆయన్ని స్టైలిష్గా చూసుకోవాలంటే చాలా ఇష్టమట. స్క్రీన్ మీద అలా కనిపిస్తే నిన్ను తప్ప ఎవరిని చూస్తారు అంటూ యష్ని సరదాగా ఆట పట్టిస్తారట యష్ మదర్. ప్రస్తుతం టాక్సిక్, నార్త్ రామాయణ్తో బిజీగా ఉన్నారు యష్. నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమన్నమాట.